11 సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాను. 11 సంవత్సరాల వయసులో బీడీలు కాల్చడం మొదలుపెట్టాను. 11 సంవత్సరాల వయసులో పేకాట ఆడడం మొదలుపెట్టాను డబ్బుల కోసం. నన్ను కన్న నా తల్లి అంది, వీడిని కనకుండా ఉన్నా బాగుండేది అని. నా కన్న తల్లి నన్ను చూసి, నాకున్నటువంటి చెడు అలవాట్లను చూసి, ఒరే నువ్వు నా కడుపున పుట్టకుండా ఉన్నా బాగుండేదిరా, కాస్త ఆనందంగా ఉండేదాన్ని అని ఏడ్చింది. పాడైపోతున్న, పతనం అయిపోతున్న స్థితిలో నా ప్రభు నన్ను చూశాడు. పడి ఉన్న, చెడి ఉన్న, అమ్మే వద్దనుకున్న ఒక పనికిమాలిన కుర్రవాడిని ప్రభు చూసి కావాలి అని కోరుకున్నాడు. 12 సంవత్సరాల వయసులో ఉపయోగం లేనటువంటి పేపర్ని ఏం చేస్తారు చెప్పండి? వేస్ట్ పేపర్ని ఏం చేస్తారు చెప్పండి? దాన్ని నలిపేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. ఉపయోగం లేకుండా డస్ట్బిన్లో పడి ఉన్న నన్ను నా ప్రభువు తన చేతుల్లోకి తీసుకున్నాడు. పనికిరానటువంటి ఒక పాపిష్టి కుర్రవాణ్ణి ప్రభు తన చేతుల్లోకి తీసుకొని పరిశుద్ధపరిచి పనికొచ్చే పాత్రగా చేశాడు. ఈరోజు నేనేమై ఉన్నానో అది నా ప్రభువుకు నేనిచ్చే బహుమానమై ఉన్నాను. సహోదరి సహోదరుడా, అడుగుతున్నాను, ఈరోజు ప్రభువుకు నువ్వు ఇచ్చే బహుమానం ఏమిటి? నీ యథార్థమైన జీవితం, నీ పరిశుద్ధమైన జీవితం, ఫలభరితమైన జీవితం, పనికొచ్చే పాత్రగా ఉండే జీవితం దేవునికి కావాలి. మత్తయి అనే పేరుకు అర్థం యెహోవా ఇచ్చిన బహుమానం. కానీ తన జీవితాన్ని మత్తయి పాడు చేసుకున్నాడు. అన్యాయపు సంపాదనకు, అక్రమమైన సంపాదనకు మత్తయి అలవాటు పడిపోయాడు. సులభంగా డబ్బులు సంపాదించడానికి రుచి మరిగాడు. కాబట్టి సుంకపు గుత్తదారుడు ఉద్యోగాన్ని సంపాదించాడు. డబ్బైతే సంపాదిస్తున్నాడు, కానీ చేసేవన్నీ కూడా గబ్బు పనులు. తను చేస్తున్న గబ్బు పనుల వల్ల తన సొసైటీలో తనకు గౌరవం లేదు, తన బంధువుల మధ్య తనకు గౌరవం లేదు, తన ఇంటిలో కూడా తనకు గౌరవం లేదు. సహోదరుడు సహోదరి, నువ్వు తాగుబోతు అయినట్లయితే, నువ్వు తిరుగుబోతు అయినట్లయితే, నువ్వు దుర్మార్గుడివి, రౌడీవి, గోండావి అయినట్లయితే సొసైటీలో నీకు విలువ ఉంటుందా? నీ బంధువుల మధ్య నీకు విలువ ఉంటుందా? నీ చుట్టాల మధ్య నీకు విలువ ఉంటుందా? నిన్ను చూసిన వాళ్ళు ప్రేమతో నిన్ను పలకరించగలరా? ఒకసారి ఆలోచించు. ఆ రోజు మత్తయి బ్రతుకదే విలువ లేని బ్రతుకుతున్నాడు. డబ్బైతే సంపాదిస్తున్నాను, కానీ ఇంటికి వెళ్తే నా భార్య ప్రేమగా పలకరించదు. ఇంటికి వెళ్తే నా బిడ్డలు కూడా నన్ను నాన్నా అని చెప్పి వచ్చి నన్ను హత్తుకునే పరిస్థితి కాదు. డబ్బైతే ఉంది, కానీ నాకు శాంతి లేదు, నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు. ఈ డబ్బు వల్ల ఏమిటి ప్రయోజనం? విసిగి వేసారిపోతూ ఉన్న సమయంలో అదే మార్గంలో యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్ళాడు. అలా నడుచుకుంటూ వెళుతున్న యేసు ఒకసారి ఆగాడు. ఆగి ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆనందము నోచుకోలేని, అనగారిపోయిన, అపవిత్రమైన జీవితం జీవిస్తున్న ఈ మత్తయి వైపుకు చూశాడు. చూసి, నన్ను వెంబడించు, నిన్ను మనుష్యులను పట్టేవారిగా చేస్తాను. లేదా నన్ను వెంబడించో. యేసు ఏమీ చెప్పలా. అతన్ని చూశాడు. మత్తయి యేసును చూశాడు, యేసు మత్తయిని చూశాడు. అంతేనండి. ఆ యేసు కళ్ళల్లో ఉన్న ప్రేమ, ఆ యేసు కళ్ళల్లో ఉన్న శక్తి మత్తయిని తాకినప్పుడు మత్తయి వెంటనే అప్పటి వరకు ఏ ఉద్యోగం చేశాడో, ఏ పని చేశాడో వదిలేశాడు, యేసుని వెంబడించాడు. తన జీవితంలో ఎప్పుడూ ఊహించలేదండి తన బ్రతుకు క్షణంలో మారిపోతుందని. తన జీవితంలో ఎప్పుడు ఊహించలేదండి తన బ్రతుకు హఠాత్తుగా నూతనపరచబడుతుందని. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావు. పాపిష్టి వాడివి కావచ్చు, పాపిష్టి పనులు చేస్తున్న దానివి కావచ్చు. ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల సొసైటీలో నీకు విలువ లేకుండా పోవచ్చు. నీ బంధువులు నిన్ను లెక్క చేయకపోవచ్చు. నీ భార్య లేక నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు. నీ కొడుకులే ఆఖరికి నిన్ను ఛీ అని చెప్పి చేదరించుకోవచ్చు. కానీ వినో, ఈరోజు నా ప్రభు
నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో నీ ప్రక్క నుండి నడుచుకుంటూ వెళ్ళబోతున్నాడు. ఎవరో ఒకరిని, బహుశా నిన్నే నా ప్రభువు చూసి నన్ను వెంబడించు, నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాను అని నీకు చెప్పబోతున్నాడు. ఆ రోజు అదే జరిగింది. ప్రభువు మత్తయిని చూసి నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేశాడో తెలుసా అండి? యేసు నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు యేసును దైవ కుమారునిగా విశ్వసించాడు. మొదటిగా ఏం చేశాడు? విశ్వసించాడు. రెండోదిగా ఏం చేశాడు? విధేయతను చూపించాడు. అక్కడి నుంచి లేచాడు. మూడోదిగా ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఏం విడిచిపెట్టాడు? అప్పటి వరకు తాను కలిగి ఉన్న పాత జీవితాన్ని, పాపిష్టి సంపాదనను విడిచిపెట్టేశాడు. సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను నన్ను దీవించాలి అని అంటే నీ కొరకు నా కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాలి అంటే, మీకు తెలుసా ఒక విషయం? అమ్మ నాన్న మన కోసం బ్యాంకులో ఏమీ దాచిపెట్టకపోయినా పరలోకంలో ఉన్న తండ్రి మాత్రం మన కోసం సకల ఆశీర్వాదాలను, ఐశ్వర్యాన్ని ఏం చేశాడు చెప్పండి? దాచిపెట్టాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలు నీ వాక్యానికి ప్రతిస్పందించి ఉన్న ఫలాన తమ జీవితాలు నీకు అంకితం చేస్తున్నారు. అంగీకరించు నాయన. పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని మార్చు నాయన. 10 మందికి ఆశీర్వాదంగా తీర్చు నాయన. కుటుంబానికి ఆశీర్వాదము, ఆనందము, ఆప్యాయత, అనురాగము పంచిపెట్టే అద్భుతమైన జీవితం దయచేయి. సమాజానికి మాదిరికరంగా, సమాజానికి సంతోషకరంగా మేము జీవించులాగున సహాయం చేయండి. ఈరోజు తమ జీవితాలు నీకు అంకితం చేస్తూ ఇది మొదలుకొని నిత్యము నీకోసమే జీవించాలి అని ఆశించి తమ జీవితాలు నీకు అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నువ్వు దాచిపెట్టిన ఆ విలువైన నాయన నీ దీవెన సమృద్ధిగా నీ బిడ్డలకు ఇవ్వమని, మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.